నమస్కారం అండి. ప్రభాకర్ గారు. ఆహ్, నేను ఇలా కోరగానే నా పాడ్‌కాస్ట్‌లో పాల్గొవాలని మీరు ఆహ్, నా అభ్యర్థన మన్నించి తొందరగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు నా కృతజ్ఞతలు. ఆహ్, ఇక అంటే మనం అనుకున్నాం గదా! ఒక టాపిక్ దాని గురించి వెళ్ళే ముందు ఆహ్, వాడు ఒక విషయం అడగాలనుకున్నాను. ఏంటంటే ఆహ్, ఈ గత 5, 6 నెలలుగా అందరము కూడాను అంటే కరోనా వాజ్ ఎ గ్రేట్ ఆర్ స్టిల్ ఈజ్ ఎ గ్రేట్ ఈక్వలైజర్ కదా! సో, ఆ రకంగా చూస్తే ఈ 5, 6 నెలల్లో మీ దినచర్యలో గాని, లేకపోతే మీ అభిరుచుల్లో గాని ఏమైనా తేడా వచ్చినాయా? నిజం చెప్పాలంటే లేదండి. హ్మ్. ఒకటే మార్పు ఏమొచ్చిందంటే, నేను ఇదివరకు ప్రతిరోజు ఆఫీస్‌కి వచ్చేవాడిని. ఇప్పుడు ప్రతిరోజు కాకుండా ముందైతే లాక్‌డౌన్ చాలా స్ట్రిక్ట్‌గా అమలు చేసినప్పుడైతే అసలు రాలేదు. కొంచెం సడలించిన తర్వాత వారానికి 2, 3 సార్లు రావడం. ఈ మధ్య ప్రతిరోజు వస్తున్నాను. అది కాకుండా నా చదువుకోవడంలో గాని, రాసుకోవడంలో గాని, మాట్లాడుకోవడంలో గాని, సమావేశాలు గాని, మరొకటి గాని ఆహ్, ఏమి మార్పు లేదు. సో, కొత్త కొత్త అభిరుచులు గాని, కొత్త కళలు గాని ఏమి నేర్చుకోలేదా అయితే? ట్రై చేయలేదా? అంటే లాక్‌డౌన్ ప్రారంభానికి ముందే, కరోనా రాకముందే ఫ్లూట్ నేర్చుకోవడం మొదలుపెట్టానండి. లాక్‌డౌన్ మొదలుపెట్టిన తర్వాత నేను ఆఫీస్‌కి రాకపోకలు లేవు కాబట్టి, ఆ సమయంలో కూడా కొంత సమయం ఆదా అయింది కాబట్టి, కొంత సాధన అనేది కొంచెం పెంచాను. అదొకటి మీది ఈ ఎక్సర్సైజింగ్ వీడియో ఒకటి చూసాను మీ యూట్యూబ్ ఛానల్‌లో. సో, అది మొదటి నుంచి ఉండేదేనా? లేకపోతే అది ఈ మధ్య మొదటి నుంచి ఉంది. క్రాస్ ట్రైనింగ్ టైప్‌లో? మధ్యలో కొన్నాళ్ళు ఈ రాజకీయాల్లో తిరగడం, కొంచెం ఈ హడావుడిలో పెద్దగా కుదిరేది కాదు. ఈ మధ్య గత 2 సంవత్సరాల నుంచి కాస్త దాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టాను. సో, గుడ్. సో, నేను చెప్పినట్టే మనం ముందు అనుకున్న అంశం ముందుకెళ్ళే ముందు ఒక్కసారి అంటే మీ గురించి ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం చేయక్కర్లేదు. కానీ నాకు ఆహ్, ఆహ్, మీ కెరియర్ గురించి ఒక చిన్న ప్రశ్న ఉందనమాట. హార్మ్‌లెస్ ప్రశ్నే. ఏంటంటే అలాగే మీ గురించి తెలియని వాళ్ళకి కూడాను పూర్తిగా తెలియని వాళ్ళకి, వాళ్ళ సౌలభ్యం కోసం నేనొక గబగబా ఒక 4 లైన్‌లో నాకు మీ గురించి తెలిసిన దాన్ని చెబుతాను. దాని తర్వాత నా ప్రశ్న అడుగుతాను. ఏంటంటే మీరు మీ కుటుంబం రాజకీయ నేపథ్యం ఉంది. మీ నాన్నగారు గాని, వాళ్ళ నాన్నగారు గాని రాజకీయాల్లో పాల్గొన్నారు. అలాగే తర్వాత మీరు ముందు పాలిటిక్స్, ఎకనామిక్స్‌లో మాస్టర్స్ అండ్ దెన్ అంటే జేఎన్యూలో మాస్టర్స్ చేశారు. తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు. దాని తర్వాత వచ్చిన తర్వాత మీ ప్రొఫెషనల్ కెరియర్‌తో పాటుగా ఐ థింక్ ఎర్లీ 90స్‌లో మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్‌లో చాలా కాలం ఉన్నట్టున్నారు. తర్వాత కొంతకాలం బీజేపీలో ఉన్నారు. ఆంధ్ర బీజేపీలో. అలాగే చాలా అతి కొద్ది కాలం ప్రజారాజ్యంలో కూడా ఉన్నారు. దాని తర్వాత నుంచి మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు అనుకుంటాను నాకు తెలిసి. తర్వాత ఈ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో 2011, 14 ఆ ప్రాంతంలో మీరు ఆ విశాలాంధ్ర మహాసభకి మీరు కూడాను వన్ ఆఫ్ ద లీడర్షిప్ టీంలో పనిచేశారు మీరు కూడాను. దెన్ ఈ 2014 నుంచి 18 దాకా మీరు మీడియా అడ్వైజర్‌గా ఏపీ స్టేట్ గవర్నమెంట్ కూడా సహాయం చేశారు. సో, ఇంత సుదీర్ఘ రాజకీయ అలాగే పొలిటికల్ ఎకానమిస్ట్‌గా గాని, లేతే మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ ఆ ఎక్స్‌పర్ట్‌గా గాని, ఇవన్నీ చూసుకుంటే గత 40, 50 ఏళ్లలో మీకు విచ్ స్టేజ్ ఆఫ్ యువర్ అడల్ట్ లైఫ్ గేవ్ యూ ద మోస్ట్ సాటిస్ఫాక్షన్? మోస్ట్ సాటిస్ఫాక్షన్ అంటే నేను చదువుకుంటున్నప్పుడు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఉన్నప్పుడు, ఆ తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌కి వెళ్ళినప్పుడు నాకు బాగా ఫుల్‌ఫిల్లింగ్ టైం. చదువుకోవడం, ఆలోచించుకోవడం, చర్చించడం, వాదోపవాదాలు చేసుకోవడం,
చర్చోపచర్చలు చేయడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, ఆ, కొత్త వాళ్ళని కలుసుకోవడం, ఆ, అది దట్స్ ద మోస్ట్ ఫుల్ఫిల్లింగ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. తర్వాత నేను భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత నేను ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొన్నాను. అప్పుడు నేను నియోజకవర్గ స్థాయిలో రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా చురుగ్గా ఉండేవాడు. నాకు ఇప్పటికీ మా నియోజకవర్గంలో నరసాపురం, అంటే మా నాన్నగారు అక్కడ శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు, తర్వాత మా అమ్మగారు కూడా ఎన్నికయ్యారు. నేను 2 సార్లు పోటీ చేసి నేను ఓడిపోయాను. ఒకసారి ఎన్టీ రామారావు 1994లో ఆయన ప్రభంజనం, దానికి అందరిలాగే మేము కూడా పెద్ద మొత్తంలో ఓడిపోయాం, పెద్ద తేడాతోటి. 96లో మాకు ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నికలో మాత్రం చాలా చాలా తక్కువ ఓట్లతోటి నేను ఓటమి చెందాను. ఇప్పటికీ నాకు మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఊరిలోనూ కనీసం 20-30 మందిని పేరు పెట్టుకురాగలను. చాలా బలమైనటువంటి సన్నిహితమైనటువంటి సంబంధాలు నెలకొల్పుకున్నాను. వాళ్ళ కష్టకాల్లో పాల్పంచుకున్నాను. వాళ్ళతో ఇప్పటికీ కూడా వాళ్ళు నాతో మాట్లాడుతూ ఉంటారు. నేను అటు వెళ్ళినప్పుడల్లా వస్తుంటారు, నేను పెడుతుంటాను. వాళ్ళ ఇంట్లో ఏదన్నా మంచి చెడ్డ జరిగితే నాకు చెప్తుంటారు, నేను పెడుతుంటాను, వీళ్ళని పెడుతుంటాను. ఆ సంబంధాలు పట్టుకొని వస్తుంటాయి. సో అది కూడా చాలా నాకు బాగా ఇష్టమైనటువంటి దశ. ఆ తర్వాత చెప్పాలంటే విశాలాంధ్ర ఉద్యమంలో పనిచేయడం. అంటే నాకు రాష్ట్రం విడిపోకూడదు, ఏవైనా చిన్న చితక ఇబ్బందులున్నా వాటిని సర్దుకోవచ్చు అనేటటువంటిది నా చిన్న చితక ఇబ్బందులు లేనటువంటి సంసారం కానీ, కుటుంబం కానీ, రాష్ట్రం కానీ, దేశం కానీ, ఒక కంపెనీ కానీ, లేకపోతే ఒక క్లబ్ కానీ, ఒక స్నేహితుల సమూహం కానీ ఉండదు అసలు. ఎక్కడో చోట ఏదో చిన్న తేడా ఉంటూనే సర్దుకోవాలి. నేను తెలుగు వాళ్ళందరం కలిసి ఒక రాష్ట్రంగా ఏర్పడ్డాం. అది కూడా చాలా కృషి తర్వాత, చాలా మంది దాని గురించి తపన పడిన తర్వాత, మనం ఏర్పడిన తర్వాత మొత్తం మనల్ని ఆదర్శంగా తీసుకుని దేశం అంతా కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఏ భాషా ప్రయుక్త రాష్ట్రం కూడా విడిపోలేదు. మనం భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి మనం నాంది పలికాం. మరి భాషా ప్రయుక్త రాష్ట్రాలు రాను రాను వచ్చే రోజుల్లో విడిపోవడానికి కూడా మనమే నాందియా, అంటే మన విభజన నాందియా నాకు తెలియదు, జరగకూడదు. సో ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అండి, ముందు అనుకోలేదు నేను ఇది. ఏంటంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు నాంది వేసింది తెలుగు రాష్ట్రం, అది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటమే. దాని తర్వాత ఆ లింగ్విస్టిక్ బేసిస్ లో స్టేట్స్ రీఆర్గనైజ్ చేశారు అన్ని చోట్లను, చాలా చోట్ల. కానీ మొదట్లో అది రీఆర్గనైజ్ చేయడానికి అంతకాలం ఎందుకు ఆగారంటే అప్రహెన్షన్ వల్ల, ఇది ఏమన్నా కంట్రీ యూనిటీని దెబ్బతీస్తుందా అనేది కదా. సో ఈ లింగ్విస్టిక్ స్టేట్స్ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ అయిందా, లేకపోతే యూనిటీని ఇంకా పెంచిందా అనుకుంటున్నారా మీరు, దేశం మొత్తం చూసుకుంటే? రెడ్డి గారు, ఒకసారి మనం చూస్తే, అంటే భారతదేశం స్వతంత్రం సిద్ధించిన తర్వాత ఏర్పడినటువంటి మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అంతకుముందు 1935లో ఒడిశా ఏర్పడింది, ఒడిశా రాష్ట్రం. అది కూడా భాషా ప్రయుక్తంగానే ఏర్పడింది. అది బ్రిటిష్ వాళ్ళు చేశారు. ఒకసారి మీరు భారతదేశ రాజకీయ చిత్రపటాన్ని ఒకసారి కల్పన చేసుకుంటే, మీరు ఈశాన్యంలో అస్సాం నుంచి తీసుకున్నారు. అస్సాం, బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, ఇవన్నీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు. హిందీ ఒక లింక్ లాంగ్వేజ్గా ఉన్నటువంటి రాష్ట్రాలు మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, కొంత రాజస్థాన్. ఇవి తప్ప అన్ని భాషా ప్రయుక్త రాష్ట్రాలే.
ఈ రాష్ట్రాల్లో కూడా అనేక భాషలు ఉన్నాయి, చిన్న చిన్న భాషలు ఉన్నాయి. మగధి ఉంది, కన్యాకుబ్జి ఉంది, రకరకాల భాషలు ఉన్నా కూడా కొంత హిందీ అందరికీ అర్థమవుతుంది కాబట్టి అవి కూడా ఒక రాష్ట్రంగా లేవుగా. మధ్యప్రదేశ్ వేరే రాష్ట్రం ఉంది, బీహార్ వేరే రాష్ట్రం ఉంది, ఇట్లా రాష్ట్రాలు ఉన్నాయి. అవి మినహాయిస్తే మిగతాదంతా కూడా భాషా ప్రయత్నం. అంటే భారతదేశం ఇంత వైవిధ్యం కలిగినటువంటి ఒక దేశం, రాజకీయంగా వాట్ ఈస్ ది ఆర్గనైజింగ్ ప్రిన్సిపల్, వాట్ ఈస్ ఇట్? ఇంత డైవర్సిటీ ఉన్నటువంటి దాంట్లో మనం ఏమనుకున్నాము, ఇది ఇప్పుడు ఆలోచన కాదు కదా. మీకు 1920 నుంచి కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలు భవిష్యత్తులో ఉండాలి అని అనుకుంటూ కాంగ్రెస్, అఖిల భారత కాంగ్రెస్ సంఘం భాష ప్రాతిపదిక మీద వాళ్ళ కమిటీని ఏర్పాటు చేసుకుంది. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘం ఉండేది, ఆంధ్ర కాంగ్రెస్ సంఘం ఉండేది, తమిళనాడు ఉండేది, కేరళ ఉండేది, మలయాళం ఉండేది, ఇట్లా అన్ని చోట్ల కూడా. అంటే బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి రాజకీయ వ్యవస్థ, ఆ ఆర్గనైజేషన్ కాకుండా భాష ప్రాతిపదికగా మన నేషనల్ మూవ్మెంట్ కూడా ఆర్గనైజ్ అయింది. అది కాకుండా భారతదేశంలో ఇక ఏ ప్రాతిపదిక, భాష ప్రాతిపదిక కాదు అనుకుంటే కులం ప్రాతిపదిక, మతం ప్రాతిపదిక, కొండ ప్రాంతాలు పల్ల ప్రాంతాలు ప్రాతిపదిక, లేదు ప్రతి రాష్ట్రంలోనూ ఎన్ని కోట్ల మంది ఉండాలి అనే గీత గీసేస్తారు. అప్పుడు మీకు ఆఫ్రికా మ్యాప్ చూసుకుంటే స్ట్రెయిట్ లైన్స్ ఉంటాయండి. అది కొండున్నా, కోనున్నా, నది ఉన్నా, మరొకటున్నా వాళ్ళందరూ కూర్చుని బెర్లిన్లో కూర్చుని గీసేశారు. అలా గీసుకుంటాం. లేదు ఇంత జనాభా కన్నా ఎక్కువ ఉండకూడదు అంటామా, లేకపోతే ఎన్ని వేల చదరపు కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఉండకూడదు గీసేద్దాం అనుకుంటామా? ఏదో ఒక ప్రాతిపదిక కావాలి కదా. ఏ ప్రాతిపదిక కావాలి? ఏ ప్రాతిపదిక కావాలంటే ఆ సమూహాన్ని పరిపాలించడానికి, ఆ సమూహం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి, పరిపాలన చేసుకోవడానికి, శాసనాలు చేసుకోవడానికి ముఖ్యమైనటువంటిది భాష. కాబట్టి భాష ప్రాతిపదిక మీద భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దీని నుంచి వైదొలిగి మనం వేరే రకమైనటువంటి ఆర్గనైజింగ్ ప్రిన్సిపల్కి వెళ్ళాలంటే దే షుడ్ బి ఎ జస్టిఫికేషన్, దే షుడ్ బి ఎ డిబేట్. ఐఎమ్ నాట్ సేయింగ్, ఐఎమ్ నాట్ ప్రిక్లూడింగ్ ఎనీథింగ్. అభ్యాసం ఇక్కడి నుంచి కదలడానికి వీలేదు అండాలి నేను. కానీ దీని మీద ఒక సతర్కమైనటువంటి ఆలోచన జరగాలి. ఏమిటి ఇది కాకపోతే వాట్ ఈస్ ది ప్రత్యామ్నాయం, ఆల్టర్నేటివ్ ఆర్గనైజింగ్ ప్రిన్సిపల్ ఏమిటి అనే దాని మీద చర్చ చేసిన తర్వాత అప్పుడు చేసుకోవచ్చు. కాదు చిన్న రాష్ట్రాలు మంచిది, చిన్న రాష్ట్రాలు మంచిది, రేపొద్దున ఎవడో వస్తే చిన్న దేశాలు మంచివి అంటాడు. ఒకటి చిన్న రాష్ట్రం అంటే ఏది చిన్న రాష్ట్రం? ఇంత చిన్న రాష్ట్రమా, ఇంతది చిన్న రాష్ట్రం అవుతుందా, ఇంతది చిన్న రాష్ట్రం అవుతుందా, ఇంతది చిన్న రాష్ట్రం అవుతుందా? ఏమిటి చిన్న రాష్ట్రం? దేనికన్నా చిన్నది. యూపీ కన్నా చిన్నది అయితే అసలు విభజించడానికి అవకాశం లేదు, ముందు దాన్ని విభజించు. మధ్యప్రదేశ్ కన్నా చిన్నదా? కాదు. అంచేత చిన్నది అని అంటే ఏదో చెప్పాలి. ఇన్ని వేల చదరపు కిలోమీటర్లు దాటినప్పుడు మనం మన నియోజకవర్గాల్లో ఆర్గనైజ్ చేసుకుంటాం. 2.5 lakh ఓటర్స్ ±10% అన్నాం. అలాంటిది ఏదైనా పెట్టుకుందాం, అలాంటిది ఏదైనా పెట్టుకోవచ్చా? కుదురుతుందా? ఇట్లాగా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. నేను దేన్ని కూడా నేను ముందే వ్యతిరేకించడం. అయితే ఈ దేశంలో, ఈ సమాజంలో ప్రతి దాని మీద ఒక కూలంకషమైనటువంటి చర్చ జరగాలి, సహేతుకంగా ఉండాలి. మనం చేస్తున్నాము ఈ కారణాల వల్ల చేస్తున్నాము. మనం ఏదన్నా చేస్తే ఈ కారణాల వల్ల చేసామని అనుకుంటే అది 10 కాలాల పాటు నిలబడాలి. లేదు నా కోపం వచ్చింది కాబట్టి నేను విడిపోతాను, నాకు వాళ్ళు బాగున్నాను కాబట్టి నేను కలుస్తాను, వాళ్ళు విడిపోతారు, విడిపోతారు, ఎవరో నేను వాగ్దానం చేశాను కాబట్టి నేను ఇచ్చేస్తున్నాను, ఇది ప్రాతిపదిక కాకూడదు అనేటువంటిది ముఖ్యమైనది. అలాగే ఇప్పుడు తెలుగు వాళ్ళు నిజంగా నేను అప్పుడు ఆ రోజుల్లో మేమందరం కూర్చొని లెక్క వేసామండి. వాసిరెడ్డి గారు, తెలుగు వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాలన్నిటినీ కనుక ఒక రాష్ట్రం చేస్తే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉంది. ఇది ఒరిస్సాలో తెలుగు మాట్లాడేవాళ్ళు, మధ్యప్రదేశ్లో తెలుగు మాట్లాడేవాళ్ళు, మహారాష్ట్రలో తెలుగు మాట్లాడేవాళ్ళు, కర్ణాటకలో తెలుగు మాట్లాడేవాళ్ళు, తమిళనాడులో తెలుగు మాట్లాడేవాళ్ళు. ఇవన్నీ కలిపి ఒక రాష్ట్రం చేస్తే
తెలుగు మాట్లాడేటటువంటి వాళ్ళు ఇవన్నీ కలిపి ఒక రాష్ట్రంగా ఏర్పడితే ఆ రాష్ట్రానికి 90 లోక్సభ సీట్లు ఉంటాయి. 90 లోక్సభ స్థానాలు అని అంటే రాజకీయంగా ఈ సమాఖ్యని నడిపేటటువంటి శక్తి ఉన్నటువంటి జాతిగా ఉండేది. దీన్ని ముక్కలుగా విడగొట్టేసి చేశాం. ఇవాళ మొన్నటి వరకు 2014 వరకు ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం. ఇవాళ నెంబర్ 3 అనుకుంటా కదండి. ఆ స్థితిని తీసుకొచ్చుకున్నాం. ఇది మనం అన్నారు, నేను కాస్త విస్తృతంగా మాట్లాడానేమో. ఇది మీ అంశం కాదు, బట్ అవునవును. అదే మీరు చెప్పిన వాటితో పాటు నేను ఈ మాట ఎందుకు వచ్చిందంటే ఆ దశ కూడా నాకు బాగా ఇష్టమైనటువంటి, అంటే బాగా మనసు పెట్టి పనిచేసినటువంటి, ప్రాణాలు తెగించాం. మా మీద దాడులు చేశారు, మమ్మల్ని తిట్టారు. నన్ను తిట్టని అమ్మ ఆలిపుతూ లేవు. మా ఇంటి మీద దాడి చేశారు, నన్ను కొట్టారు. ఇప్పటికీ నా మోకాళ్ళ కింద మచ్చలు ఉన్నాయి, ఇంకా అలాగే ఉన్నాయి. నన్ను కొట్టారు కూడా రకరకాల. అది అక్కడ కూడా బాగా మనసు పెట్టి పనిచేశాం. సో అది కూడా నాకు బాగా ఇష్టమైనటువంటి విషయం. అదే సో ఇదే ఇంకా ముందుకెళ్లే ముందు అదే నేను అడిగిన ప్రశ్న అంటే ఐ జస్ట్ వాడే అంటే నా ఉద్దేశంలో ఏంటంటే ఈ లింగ్విస్టిక్ రీఆర్గనైజేషన్ ఆఫ్ ద కంట్రీ అనేది ఆ ఎక్స్పెరిమెంట్ సఫలమైందని నా ఉద్దేశం. ఎందుకంటే అలా ఏదైతే రాష్ట్రాలు ఏర్పడినాయో ఒక్క ఆంధ్రప్రదేశ్ తప్పితే మిగతా అన్ని రాష్ట్రాల వాళ్ళు చక్కగా హ్యాపీగా ఉన్నారు, కలిసే ఉంటున్నారు, ఒకే భాష, ఒకే సంస్కృతి, ఆ రకంగా ఇంకా అభిమానాలు పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళల్లో. అంటే ముఖ్యంగా నేనుంటున్న రాష్ట్రం కర్ణాటక అయితే కనుక రోజు చూస్తూనే ఉంటాయి అంత వాళ్ళకి ఎంత భాషాభిమానం ఉంటుంది. అలాగే ఇది యాక్చువల్గా ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేస్తే కొంచెం హెట్రోజెనస్ కింద అనుకోవచ్చు. ఎందుకంటే తెలుగు మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ప్లస్ తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, దెన్ కొడవ వాళ్ళు ఉన్నారు. ఇన్ని ఉన్నా కూడాను వాళ్ళది బైండింగ్ ఫోర్స్ ఇక్కడ కన్నడ భాష అన్నమాట. సో మనం మాట్లాడుకున్న అంశం అదేంటంటే ఈ ప్రశ్న నన్ను ఎప్పటి నుంచో తొలిచేస్తూ ఉంది. కాకపోతే ఇట్లా మీలాంటి వారు కానీ, జయప్రకాష్ నారాయణ లాంటి వారు కానీ, మీలాంటి వాళ్ళు చెబితేనే ఇది కొంచెం కూలంకషంగా చెప్పగలరు అనేసి అలా నేను తెలుసుకోవటానికి, నా ద్వారా మీ ద్వారా తెలియడం కోసం ఈ ప్రశ్నను ఉంచుకున్నాను అన్నమాట. ఇప్పుడు దాకా ఏంటంటే ఆధునిక సమాజంలో ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశాల్లో రాజకీయాలు అనేది రాజకీయాలకు చాలా గొప్ప స్థానం ఉంది. కానీ అంటే అందువల్లే స్వతంత్ర రాకముందు కానీ, అతి ముఖ్యంగా స్వతంత్ర యుద్ధం టైంలో కానీ ఎంతో మంది మేధావులు, లాయర్లు, ఉపాధ్యాయులు అందరూనూ రాజకీయాల్లో పాల్గొన్నారు, పోరాడారు, అంతా చేశారు. కానీ ఆ రాజకీయాలకున్న గౌరవం అనేది రాను తగ్గుతూ వస్తుందా? ఈజ్ ఇట్ స్టిల్ అన్ ఆనరబుల్ పర్స్యూట్ అనేది నా ప్రశ్న అన్నమాట. సో మీరు చాలా కాలంగా రాజకీయాలు చూస్తూ ఉన్నారు కాబట్టి నేను అనుకుంటుంది నిజమేనా? అలా ఎందుకు అయిందని మీ ఉద్దేశం అని ఉందా అనేసి. రాజకీయాల స్థానం ఏమిటి, రాజకీయాల గురించి ఎందుకు ఆలోచించాలి, రాజకీయాల్లో ఎందుకు ఉండాలి అనేవి ఈ 3 ప్రశ్నలు నేను వేసుకున్నాను చాలా క్రితం. మా కుటుంబం రాజకీయ కుటుంబం అయినా కూడా చాలా నేను రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి చూపించాను. అయితే రాను నేను వేసుకున్నటువంటి ప్రశ్న, నేను చదువుకున్నటువంటి చదువు, వీటి వల్ల నాకు వచ్చినటువంటిది ఏంటంటే, మొట్టమొదటి నుంచి మానవ జాతి ఒక సమాధానం కోసం అన్వేషిస్తుంది ఒక ప్రశ్నకి. ఏమిటి ఆ ప్రశ్న? వాట్ ఈస్ గుడ్ లైఫ్? ఉత్తమమైనటువంటి, ఆదర్శమైనటువంటి జీవితం ఏమిటి? వ్యష్టిగా, సమష్టిగా. వాట్ ఈస్ గుడ్ లైఫ్ ఫర్ అన్ ఇండివిజువల్? వాట్ ఈస్ గుడ్ లైఫ్ ఫర్ అ కమ్యూనిటీ? Community can be a society, community could be a state, community could be a tribe, community could be a
nation. And once you define what it is, how do we achieve it? ఇండివిజువల్గా పలానా రకంగా ఉండాలి మనం అని అనుకుంటే సమాజం దానికి దోహదపడకపోతే మనం ఉండలేం. సో కలెక్టివ్ లైఫ్ ఆల్సో హ్యాస్ టు బి ఆర్గనైజ్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ ఫెసిలిటేట్స్ దిస్ పర్స్యూట్ ఆఫ్ గుడ్ లైఫ్. ఇది ప్లేటో వేసుకున్నా ఎవరు వేసుకున్నా కూడా ఇదే ప్రశ్న వేసుకుని దానికి సమాధానం ఎవరు అన్వేషించినా కూడా అది వ్యక్తావ్యక్తంగా కొంతమంది వ్యక్తపరిచి దీనికి నేను సమాధానం వెతుకుతున్నాను అని కొంతమంది చెప్పి తెలుసుకుని అన్వేషించవచ్చు. కొంతమంది తెలియకుండా మీరు నేను ఇంకోళ్ళు we want to see some kind of an ideal society. మనకి ఏది ఐడియల్ అనిపిస్తే అట్లా. That is the reason why I was in politics. I apply my mind to politics. I comment on politics. I talk about politics. I intervene in politics sometimes. And I think most of the people do that. అది మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. ఆ అన్వేషణలో మనకు వచ్చినటువంటి సమాధానాలు పరస్పర విరుద్ధంగా ఉంటే 2 రాజకీయ శక్తులు, 3 రాజకీయ శక్తులు, 10 రాజకీయ శక్తులు, సిద్ధాంతాలు, దర్శనాలు, మరొకటి దాని యొక్క మథనం జరిగిన తర్వాత అప్పుడు ఆవేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేనికి మొగ్గు ఎక్కువ చూపుతారు అనేది ప్రజాస్వామ్యంలో మనం రాజకీయంగా ప్రభుత్వాలు ఏర్పరచుకుంటాం, వ్యవస్థలు ఏర్పరచుకుంటాం, చట్టాలు చేసుకుంటాం, చట్టాలని మనం పాటిస్తూ ఉంటాం. ఇది జరుగుతున్నటువంటి మనకి సిటిజన్షిప్ అనేటటువంటిది రాచరిక వ్యవస్థలో లేదు. రాచరిక వ్యవస్థలో మనకి రాజు ఉన్నాడు, సామ్రాట్ ఉన్నాడు, మేబీ జమీందారీ ఉన్నారు, వాళ్ళ కింద పాలితులుగా ఉన్నారు, లేదా సబ్జెక్ట్స్గా ఉన్నారు. Citizenship has come about to us in 1947. అంతకుముందు మనం బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు కూడా we were subjects of an empire, to an empress or to an emperor. కానీ సిటిజన్షిప్ కాన్సెప్ట్ ఉంది, సిటిజన్షిప్ ఉంది. పలానా దేశాల్లో మనం పరిపాలిస్తున్నటువంటి దేశంలోనే సిటిజన్స్ ఉన్నారు. ఆ రకమైనటువంటి సిటిజన్షిప్ కాన్సెప్ట్ రావడం మొదలయ్యి అది మనకి రావడం ఆకలింపయి అది మనం ఆచరణలో పెట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఉండగా రాజకీయ వ్యవస్థ ఎలా ఉండాలి, భారతదేశం స్వాతంత్రం సముపార్జించుకున్న తర్వాత ఏ రకమైనటువంటి వ్యవస్థలు మనం నిర్మించుకోవాలి, ఇటువంటి దాని మీద ఆలోచనలు జరిగాయి. జరుగుతూ రకరకాలైనటువంటి తత్వాలు, రకరకాలైనటువంటి భావాలు, రకరకాలైనటువంటి ఆలోచనలు పోటాపోటీగా ఇలా ఉండాలి అనేటువంటి ఒక మథనం 30-40 సంవత్సరాలు జరిగింది. 1915లో గాంధీజీ సౌత్ ఆఫ్రికా నుంచి వెనక్కి తిరిగి వచ్చిన దగ్గర నుంచి 47లో మనకి స్వాతంత్రం వచ్చిన వరకు ఆ తర్వాత కూడా అనేక రకాలైనటువంటి దర్శనాలు, అనేక రకాలైన భావాల్ని మనం ముందు పెట్టాం. మన ఎకానమీ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, రాజకీయాలు ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, గ్రామ వ్యవస్థ ఎలా ఉండాలి, పరిపాలన ఎలా ఉండాలి, ఏ భాషలో పరిపాలించుకోవాలి, ఇంగ్లీష్ స్థానం ఏమిటి, మాతృభాష స్థానం ఏమిటి, సంపద సృష్టి ఎలా జరగాలి, దాని పంపిణీ ఎలా జరగాలి, ఎవరికి ఎంత వాటా ఉండాలి, శ్రమ చేసే వాళ్ళ పరిస్థితి ఏమిటి, మహిళల పరిస్థితి ఏమిటి, గ్రామాల పరిస్థితి ఏమిటి, వ్యవసాయం పరిస్థితి ఏమిటి, వ్యవసాయానికి పరిశ్రమకి ఉన్నటువంటి వారు ఉత్పత్తి చేసేటటువంటి సరుకుల యొక్క మారకం, టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అంటే అది ఎలా ఉండాలి, అన్ని రకాల విషయాల మీద మనం కూలంకషంగా చర్చ జరుగుతూ ఉండేవి. అందులోంచి వచ్చినటువంటి ప్రణాళికలు ఎలా వేసుకోవాలి, ఏ ప్రణాళికలో దేనికి పెద్దపీట వేయాలి, వ్యవసాయానిక, పరిశ్రమక, మరొకదానిక, ప్రాంతాల యొక్క అభివృద్ధి సమతుల్యత ఎలా సాధించాలి,
వెనుకబడిన ప్రాంతాలను ముందుకు ఎట్లా తీసుకురావాలి, వెనుకబడిన జాతులు, వెనుకబడిన కులాలు, వెనుకబడిన సమూహాలు, వీటిని ఎలా ముందుకు తీసుకురావాలి, రాజకీయంగా ప్రాతినిధ్యం ఎలా కల్పించాలి, రాజకీయంగా సాధికారత ఎలా ఇవ్వాలి, వీటన్నిటి గురించి ఆలోచించాం, మాట్లాడుకున్నాం, చేసుకున్నాం. కానీ మీరన్నట్టు అంతవరకు అది మంచిదా, చెడ్డదా, గొప్పగా జరిగిందా, ఏ సమాజానికి ఆ సమాజమే, ఆ సమాజంలో ఉన్నటువంటి అకార్డింగ్ టు ఇట్స్ ఓన్ జీనియస్ అంటారు అట్లాగా ఆ సమాజంలో ఉన్నటువంటి మంచి చెడు అన్నిటిని గురించి మనం ఆలోచించాలి. మతాని యొక్క స్థానం ఏమిటి, వివిధ మతాలు ఉంటే ఏ రకంగా సామరస్యత ఎలా సాధించుకోవాలి, సమతుల్యత ఎలా సాధించుకోవాలి, ఎలా గౌరవించుకోవాలి, లేదు ఒక మతమే అని అనుకున్నావా, ఇన్నిటి మీద మనం చర్చలు చేసుకున్నాం. కానీ రాను రాను ఏమైంది, రాను రాను ఈ చర్చలు ఆగిపోయాయి. ఇప్పుడు ఇందాక చెప్పానే, మనం ఇందాక అనుకున్నట్టుగా రాష్ట్రం విభజించాలి, విభజించేసాం. ఆలోచించామా, చర్చించామా, తర్కించామా? అడిగారు కాబట్టి ఇచ్చాం, అడిగారు కాబట్టి నేను ఒప్పుకున్నాను కాబట్టి ఇచ్చాం, ఇంతేనా? అలా కాదు కదా. ఎందుకంటే ఇది ఇది కొన్ని నిర్ణయాలు, ఇప్పుడు మనం ఏదైనా ఒక యాక్ట్ తయారు చేస్తాం, ఇంకో ప్రభుత్వం వస్తుంది, ఇది కాదనుకుంటుంది, అది మారుస్తుంది. కానీ కొన్ని చర్యలు వెనక్కి తీసుకోలేనటువంటి చర్యలు కదా. అటువంటి చర్య తీసుకునే ముందు, అటువంటి పని చేసే ముందు దీని పూర్వాపరాలు ఆలోచించేటటువంటి పరిస్థితి పోయి, చర్చ పోయి, మనకి చర్చ అంటే ఏమవుతుందంటే వేడి పుట్టించే చర్చలు తప్ప వెలుతురు ప్రశ్నించేటటువంటి చర్చలు లేకుండా పోతుంది. తిట్టుకోవడం, కొట్టుకోవడం, నువ్వు నాతో ఏకీభవించకపోతే నీకు అసలు దేశభక్తి లేదంటాం, లేకపోతే నీకు తెలియదు అంటాం, నువ్వు తప్పు చెప్తున్నావు అంటావు, అబద్ధం చెప్తున్నావు అంటావు, నేను అబద్ధం చెప్పాడు, ఈ రకంగా వెళ్తున్నాం. సరే, ఇది అన్ని చోట్ల జరుగుతుంది, అన్ని సమాజాల్లో జరుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అన్ని సమాజాల్లో జరుగుతుంది కాబట్టి మనం కూడా చేయాలా, ఒకటి. రెండవది, దీనికి విరుగుడు ఇలా కాదు, అర్థవంతమైనటువంటి చర్చ జరగాలి, దేశం ఎటు పెడుతోంది, వెడుతున్నటువంటి పంథ మంచిదా కాదా, ఇందులో ఉన్నటువంటి కష్టసుఖాలు ఏమిటి, లాభ నష్టాలు ఏమిటి, ఉచితానుచితాలు ఏమిటి అనే దాని మీద ఎక్కడ చర్చ జరగాలి? మన యూనివర్సిటీస్ హ్యావ్ బికమ్ డిస్ఫంక్షనల్. మన ప్రొఫెసర్స్, ఆచార్యులు వాళ్ళు మాట్లాడడానికి ఎవరు లేరు, మాట్లాడలేదు, వాళ్ళకి తెలియదు కూడా లేదు. పబ్లిక్ ఇంటలెక్చువల్స్ చేయాలి, తక్కువ మోతాదులో జరుగుతుంది. ఇక ఏం జరుగుతోంది అని అంటే డీసెంట్, ఇన్ఫార్మ్డ్, డీప్ churning discussion we have outsourced it to TV studios. అక్కడికి వెళ్ళిపోయింది. మన చట్టసభల్లో కానీ, విశ్వవిద్యాలయాల్లో కానీ, పబ్లిక్ ఇంటెలెక్చువల్స్లో కానీ, ఇన్ఫార్మ్డ్ పీపుల్లో కానీ, సదస్సుల్లో కానీ, సమావేశాల్లో కానీ, సభల్లో కానీ మథనం జరగడం తగ్గింది, మృగ్యమైపోయింది. దీన్ని బట్టే రాజకీయాలు. ఇప్పుడు నేను ఎన్నికల్లో పోటీ చేశానండి. ఎన్నికల్లో పోటీ చేస్తే ఇంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అనేటువంటి ఒక నియమం పెట్టుకున్నాను, చట్టం అది. ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఇవాళ చట్టసభలు కానీ, స్థానిక సంస్థలు కానీ, ఎక్కడైనా సరే ఎనీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఆ పరిమితికి లోబడి ఖర్చు పెట్టి నేను ఈ సభలో అడుగు పెట్టాను అని గుండెల మీద చేతి వేసుకుని చెప్పేటువంటి వాడు ఎవరన్నా ఉన్నారు? అంటే మనం డిక్లరేషన్ కూడా ఇవ్వాలి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను ఇంత రిటర్న్ సబ్మిట్ చేయాలి. ఆ సబ్మిట్ చేసిన తర్వాత మనం సభలోకి వెళ్తాం ఎన్నికైన తర్వాత. అంటే
సభలోకి వెళ్లే ముందు మొట్టమొదటిగా ఆడే అబద్ధం ఏమిటంటే నేను ఎన్నికల్లో ఇంతకు లోబడే ఖర్చు పెట్టాను అని సంతకం పెట్టి పెడతాం, అంతే కదా. సో యువర్ కెరియర్ ఇన్ ఏ లెజిస్లేచర్ starts with a blatant lie, a transparent lie. This is what we have come to. నాకు బాగా గుర్తండి, మా ఇంట్లో ఇప్పటికీ పాత పుస్తకాల్లో లెక్కలు ఉంటాయి. మా నాన్నగారు మొట్టమొదటి ఎలక్షన్ 1962, 5,000 అయిందండి. మా నాన్నగారి ఆఖరి ఎన్నిక, ఆయన ఎన్నికైన 3 ఏళ్ళకి పోయారు. 78లో మా నాన్నగారు ఆఖరి ఎన్నిక 75,000 అయిందండి. మా అమ్మ ఎన్నిక 20 లక్షలు అయిందండి. నా మొదటి ఎన్నిక అంటే నా మీద కేసులు పెడతారని భయపడుతుందని చెప్పడం చాలా ఎక్కువైందండి. నా రెండో ఎన్నిక అంతకన్నా ఎక్కువైందండి. ఇవాళ ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కనీసం 50 కోట్లు కావాలండి. ఎంపీగా పోటీ చేయాలంటే 70-80 కోట్లు కావాలండి. ఎవరి వల్ల సాధ్యమవుతుంది అంటే, నేను అడిగే ప్రశ్న ఏంటంటే, 70-80 కోట్లు ఖర్చు పెట్టి ఎంపీగా ఎన్నికై ఏం చేద్దామని, ఎక్కడి నుంచి తీసుకొస్తాను అంటే, నేను విత్తు వేసి ఉప్పులు చేసి పంట పండించి కుప్పలు నూర్చి ధాన్యాన్ని మిల్లులోకి అమ్మి అందులో వచ్చిన డబ్బులతో నేను ఎన్నికల్లో పోటీ చేయగలను. లేదు చిన్న వ్యాపారం పెట్టుకుంటాను. ఐఎమ్ పబ్లిక్ స్పిరిటెడ్ మ్యాన్, కెన్ ఐ? ఇది ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళిందంటే, బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, దాన్ని ఇందులో ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళు, వారి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు నా చిన్నప్పుడు నేను ఎన్నికలు చూశానండి, మా నాన్నగారు ఎన్నికలు చూశాను. పలానా వాళ్ళకే ఓటేయండి, పలానా పార్టీకే ఓటేయండి అని చిన్న రిక్షాలో మైక్ పెట్టుకుని తిరుగుతూ చెప్పేవాడు. ఎవరు చెప్పేవాళ్ళు? రామారావు అని ఒక ఆయన చెప్పేవాడు. ఆయన ఎవరు? పార్టీ కార్యకర్త, ఒక చిన్న పెయింటరు. చిన్న మైక్ సెట్ కూడా పెట్టినప్పుడు పెళ్ళిళ్ళు అయితే ఆ మైక్ సెట్ అది ఇచ్చేవాళ్ళు. అంతే. పోస్టర్లు అంటించడం అనేటువంటిది కార్యకర్తలే చేసేవాళ్ళు. జెండాలు కట్టడం అనేటువంటిది కార్యకర్తలే చేసేవాళ్ళు. పార్టీ కార్యకర్తలు ఎవరికి కూడా డబ్బిచ్చి పోస్టర్కి ఎంత, జెండాకి ఎంత, బ్యానర్కి ఎంత అనేది లేదు. చిన్న వేదిక వేసేవాళ్ళు, మీటింగు అయిపోయింది. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ hired, managed. Event is organized. 5 camera setup. పెద్ద సభ, జనాలు తూలుకు రావడం, దానికి బస్సులు, ట్రాక్టర్లు, లారీలు, వాళ్ళకి భోజనాలు, మరొకటి ఇంత ఖర్చుతో కూడుకున్నటువంటి, అంటే it has become a huge money spending activity. And ఇంకోటి ఏమిటి, హౌ డు యూ విన్ ఎన్ ఎలక్షన్ అనేదానికి వస్తున్నారు. నేను మీకు అన్ని చేసి పెడతానండి అని. హౌ డు యూ విన్ ఎన్ ఎలక్షన్, వెదర్ యు ఆర్ లైక్డ్ బై పీపుల్ ఆర్ నాట్, whether your idea is accepted by them or not. How do you manipulate? How do you న్యూట్రల్గా ఉన్న వాళ్ళని ఎలా నీవే పెట్టుకోవాలి, నీవే ఉన్న వాళ్ళని ఎలా ఇంకా భద్రపరుచుకోవాలి, అటు ఇటుగా ఉన్న వాళ్ళని ఎలా మన వైపు తెచ్చుకోవాలి, అవతల వాళ్ళకి
పక్కగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళ సంఖ్య ఎలా తగ్గించాలి, మనకి ఓటు రాదు అనుకున్న వాళ్ళు పోలింగ్ తక్కువయ్యేలా ఎలా చేయాలి, ఇలాంటి వ్యూహాలు. సో it is become an enterprise where there is a huge room for manipulation, manipulability. In this, what is the place of discourse? What is the place of an idea? What is the place of a debate? Now, if there is no place, a proper place for adequate space for a debate, for a discussion, for an exchange, then the manipulative tools and manipulative maneuvers, they acquire a huge place, a place of primacy. ఆ రకంగా చూస్తే we are not in a healthy atmosphere. Now, you can lie and get away with it. You can promise everything to everybody, all things to all, and don't deliver because you can't deliver. చాలా మంది చెప్తారు, ఇట్లా చెప్పాలండి ఎలక్షన్లో, రాజకీయాలు అంటే ఏమనుకున్నారు మీరు, భలే వాళ్ళే, ఇలా అయితే కుదరదు. నేనండి ఒక ఎన్నికలో చాలా తక్కువ ఓడిపోయిన ఎన్నికలో సరిగ్గా పోలింగ్ మర్నాడు ఉందనగా నాకు బాగా కావలసిన వాళ్ళు, నాతోటి కలిసి పనిచేస్తున్నటువంటి వాళ్ళు వచ్చి, ప్రభాకర్ మనం చాలా బాగుంది మన పరిస్థితి, ఆ 2 బ్యాట్లు కనుక మనం కొనుక్కుంటే మనం గట్టెక్కేస్తాం. ఆ రోజులు ఎంత చాలా తక్కువ, జస్ట్ ఇంత తీయన్నారు. నా దగ్గర డబ్బులు ఉన్నాయండి, డబ్బులు ఉన్నాయి నా దగ్గర. నేనేమన్నా తెలుసా అండి, ఏంటి ఆ 2 బ్యాట్లలో డబ్బులు ఇచ్చి ఓటు కొనుక్కొని నేను శాసనసభలో వెళ్ళి కూర్చోమంటావా? ప్రశ్నే. నేను ఇవ్వను. నీకే పిచ్చి పట్టిందా? నా మాట విను, ఈ ఎలక్షన్ గట్టెక్కేస్తాను. నేను ఇవ్వనంటే ఇవ్వను. నీకు కావాలనుకుంటే ఓటేస్తా, లేదంటే వద్దు, అవసరం లేదు. ఓడిపోయానండి. ఐ డోంట్ రిగ్రెట్ ఇట్. బట్ యు సీ, ఐ కుడ్ నాట్ హ్యావ్ లివ్డ్ విత్ దిస్ థాట్, దిస్ మెమరీ ఆఫ్ sitting in that house and remembering this is what I paid to get here. I couldn't live. I couldn't see myself the next morning in the mirror. I didn't want to do it. I didn't do it. I don't have no regrets. It's okay. ఇప్పటికీ వాళ్ళందరూ అనుకుంటారు, చూసేవారు నువ్వు ఆ వేళ కనుక పనిచేస్తుంటే ఎలా ఉండేది అని. వాళ్ళు నా నుంచి ఆశించారు. ఎందుకంటే రాజకీయాలు ఎలా ఉంటాయంటే అండి, నియోజకవర్గ స్థాయిలో నువ్వు నెగ్గేవాడితో ఉండాలని ఉంటుంది ఎవరికైనా. వీటోడు ఈ 10 రూపాయలు తీయమంటే తీయకుండా మొహం చూసుకున్నాడు, మొహం చూసుకోలే, ఉన్నాను దగ్గర. కానీ నేను వద్దనుకున్నాను. దాన్ని లేదు మంచి పని చేసేవు అన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా నన్ను వచ్చి సభాష్ భేష్ అన్నారు, నా పుస్తకం తట్టారు, కాదంటారు, వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎక్కువ మంది ఎలా ఉంటారంటే, రైట్, బీ ప్రాక్టికల్, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, యూ హ్యావ్ టు get elected, become a minister, become something, and then do whatever అనేది ఒకటి ఉంది. సో ఆ రకంగా చూసుకుంటే మనకి తగ్గుముఖం పట్టింది, ఆదర్శం తగ్గుముఖం పట్టింది అనేటువంటి మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఓకే, సో ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, అంటే పరిస్థితులు ఈ రకంగా దిగజారటానికి ఇది ఒకరోజు జరిగిపోయింది ఏం కాదు, ఇలా దశాబ్దాలుగా దిగజారుతూ వస్తుంది కదా. అలాంటప్పుడు ఈ కొన్ని అంటే డిస్పరేట్ ఇంట్రెస్ట్ ఉన్న వర్గాల వాళ్ళు ఉన్నారు. అంటే ఈ రాజకీయాల్లో రకరకాల బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, రకరకాల వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో
ఇది ఇప్పుడు ఇలా మారడానికి కారణం కొంతమంది పై చేయి అవటం వల్ల. కానీ మరి ఈ మేధావి వర్గం చేయాల్సింది చేయనిది ఏమి జరిగిందంటారు మీరు? వాసిరెడ్డి గారు, ఏది అనివార్యం కాదు. మన ఆర్థిక వ్యవస్థలో మార్పులు వచ్చాయి, సామాజిక చైతన్యంలో మార్పులు వచ్చాయి. ఇవాళ ప్రపంచం అంతా ఒక కుగ్రామం అయిపోయింది. ఇన్ని మార్పులతోటి వస్తున్నటువంటి మనం వ్యవసాయ సమాజం నుంచి నెమ్మదిగా పరిశ్రమల వైపు, పరిశ్రమల నుంచి నెమ్మదిగా సర్వీస్ సెక్టర్, సేవా రంగాల వైపు వెళ్తూ ఉన్నాము. రకరకాలైనటువంటి మార్పులు వచ్చాయి, ఆదాయాలు పెరిగాయి, డిస్పోజబుల్ ఇన్కమ్స్ పెరిగాయి. ఇదివరకు మార్చినప్పుడు ఆవిడ ఎవరైనా కారు కొనుక్కోవాలంటే అప్పుడు కారు 15,000 25,000 ఉండేది. ఆ 25,000 వచ్చే వరకు ఆగి ఆ 25,000 ఉన్న తర్వాత వీళ్ళు కారు కొనుక్కునేవాళ్ళు, లేకపోతే ₹1,00,000 ఉంటే ఇల్లు కట్టుకునేవాడు. ఇవాళ కారు కావాలనుకుంటే వెళ్ళడం 5,000 10,000 15,000 ₹1,00,000 కట్టేస్తే మనకి ఎంత పెద్ద కారణం వచ్చేసేటువంటి ఆ రకమైనటువంటి సౌలభ్యాలు పెరిగాయి. కాబట్టి రకరకాలైనటువంటి మార్పులు వచ్చాయి. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది మనల్ని మనం ఎలా పరిపాలించుకుంటాము, ఏ చట్టాలు చేసుకుంటాము, సమాజాన్ని ఏ దిశగా నడుపుతాము, మన ఆరోగ్య వ్యవస్థ ఎలా ఉండాలి, ఇటువంటి వాటి మీద మనం ఈ రకమైనటువంటి వెస్టెడ్ ఇంట్రెస్ట్కి తావు ఇవ్వకూడదు. ఇవ్వకుండా మనం అప్రమత్తంగా ఉండి జన సమీకరణ జరగాలి. రాజకీయ కార్యకర్త యొక్క విధి ఏమిటి, మౌలికమైనటువంటి విధి ఏమిటి, కర్తవ్యం ఏమిటి? అంటే రాజకీయ కార్యకర్త ఒక జెండా మూసి ఒక నాయకుడికి జై అనడం రాజకీయ కార్యకర్త కాదండి, పార్టీ కార్యకర్త. పార్టీ కార్యకర్తకి రాజకీయ కార్యకర్తకి చాలా తేడా ఉంది. రాజకీయాల్లో పనిచేయడానికి, పార్టీ రాజకీయాల్లో పనిచేయడానికి తేడా ఉంది. అంటే ఇవాళ మనకి ఏ రకమైనటువంటి భాష చెప్పుకుంటున్నామంటే, రాజకీయాల్లో ఉన్నామంటే పార్టీలో ఉంటేనే రాజకీయాల్లో ఉన్నట్టు. రాజకీయాల్లో పైకి వచ్చేమనంటే ఎమ్మెల్యే గాను, ఎంపీ గాను, మంత్రి గాను అయితేనే రాజకీయాల్లో పైకి వచ్చినట్టు కాదు. అది కాదు కదా. దట్స్ ఎ డిఫరెంట్ మెషర్ అవుతుంది కదా. బట్ రాజకీయంగా ఇట్లా ఉండాలి, ఈ రాజకీయ వ్యవస్థ ఇట్లా పెట్టుకోవాలి. ఏమంటే ఎప్పుడు కూడా అనాది నుంచి ఏ రోజుకు ఆ రోజు, ఏ గంటకు ఆ గంట, ఏ ఘడియకు ఆ ఘడియ, ఏ నిమిషానికి ఆ నిమిషం మనం మంచి తరపున పోరాటం చేస్తూ చెడుని నిధనం చేయడానికి, చెడుని తగ్గించడానికి కృషి చేస్తూనే ఉండాలి. ఒక్కసారి మంచి విజయం సాధించిందంటే అది పర్మనెంట్ కాదు కదా. అలా అయితే అసలు మనకి గొడవ ఇన్ని అవతారాలు ఉన్నా కూడా, ఇన్ని అవతారాలు భగవంతుడు ఎత్తినా కూడా ఇంకా చెడు ఉంది అని నిత్యం కలుపు మురుస్తూనే ఉంటుందా, కలుపు తీస్తూనే ఉంటాం. అందుకని ఒకసారి కలుపు తీసేసాం కాబట్టి ఇంకా ఇది కూడా లా ఆఫ్ ఎంట్రోపీ టైప్ లో జరుగుతూనే ఉంటుంది. చేత ఎప్పటికప్పుడు దీన్ని మనం నిదానం చేసుకుంటూనే ఉంటాం. అప్పుడప్పుడు మీరు క్రికెట్ మ్యాచ్ చూస్తారు, కాసేపు ఆడిన తర్వాత మళ్ళీ ఒక్కసారి నిల్చుని ఒక్కసారి ఫీల్డ్ అంతా చూసుకుని స్టడీ చేసుకుని మళ్ళీ ఎంపైర్ చేత గాడి చెప్పించుకుంటాం కదా. అట్లాగే ఎప్పటికప్పుడు మనం చూసుకోవాలి. అందులో మనం ఫెయిల్ అయ్యాం. యూ హ్యావ్ టు ఎగ్జామిన్ 70 years plus what has this republic achieved అనే దాని మీద ఒక కూలంకషమైనటువంటి ఒక మథనం జరగాలి కదా. There are so many countries which have first republic, then second republic, then third republic. Why can't India have a third republic, a second republic to start with? Has this constitution served what we wanted? ఇప్పుడు ఏమైంది,
ఇప్పుడు మీరున్నారు, మీకు ఆంధ్రప్రదేశ్లో ఒక ఒక 10 లక్షల మంది మీరంటే నమ్మకం ఉన్నవాళ్ళు ఉన్నారండి. మీ దృష్టికోణాన్ని అనుసరించేటువంటి వాళ్ళు, ఆమోదించేటువంటి వాళ్ళు 10 లక్షల మంది ఉన్నారు. ఈ 10 లక్షల మంది కనుక 175 నియోజకవర్గాల్లో ఇంచుమించు సమానంగా ఉన్నారనుకోండి, మీకు ఒక సీట్ రాదు. ఈ 10 లక్షల మంది 10 నియోజకవర్గాల్లో కేంద్రీకృతమై కాన్సన్ట్రేటెడ్గా ఉన్నారనుకోండి, మీకు 10 సీట్లు వస్తాయి. మీకు 10 లక్షల మంది 175 నియోజకవర్గాలు ఉన్నప్పుడు 10 లక్షల ఓట్లే పడ్డాయి మీకు. ఈ 10 నియోజకవర్గాల్లో కేంద్రీకృతం అయినప్పుడు కూడా 10 లక్షల ఓట్లే పడ్డాయి. కానీ ఇలా పడితేనేమో 10 సీట్లు వస్తాయి, అలా పడితేనేమో 0 సీట్లు వస్తాయి. Therefore, in a stratified society, in a diverse society, language, caste, religion are a fact of life. ఇవి ఎక్కడ ఉంటాయి? కులం ఎక్కడ ఉంటుంది? జియోగ్రఫికల్గా ఉంటుంది. రిలీజియన్ ఎక్కడ ఉంటుంది? జియోగ్రఫికల్గా ఉంటుంది. లాంగ్వేజ్ ఎక్కడ ఉంటుంది? జియోగ్రఫికల్గా ఉంటుంది. నేను ఒక ప్రాంతం ఎక్కడ ఉంటుంది? జియోగ్రఫికల్గా ఉంటుంది. నేను ఒక ప్రాంతీయ తత్వాన్ని, ఒక కులతత్వాన్ని, మతతత్వాన్ని, ఒక భాషాతత్వాన్ని పెట్టుకుని మొదలుపెట్టాను అనుకోండి, నాకు వచ్చే సీట్లు మీకన్నా ఎక్కువ ఉంటాయి. I will rule the roost, not you. Although you get the same number of votes as I do. So, territorial constituency మనం ఒకసారి బట్టి we have to revisit. Because it is territorial constituency. It is territorial constituency and it is the first past post the system. ఈ రెండు ఎంతవరకు మనకి మంచి చేసేయి, ఎంతవరకు చెడ్డ చేసేయి అనే దాని మీద మనం మదింపు వేసుకోవాలి. అటుగా కూడా మనం చూడాలి. ఎంచేత చూడలేదు? ది ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్, దే ఆర్ హ్యాపీ విత్ దిస్ స్టేటస్ quo. They don't want to upset this. It is serving them. ఇంకొక విషయం కూడా చూడండి ఇందులో. The discourse is within those ఆ చట్టంలో, ఆ పారామీటర్స్. You don't want anybody to question this entire system. No. ఇది బాగుంది. ఇది ఎలా బాగుంది? అరే 10 సీట్లు వచ్చాయండి, 10 సీట్లు రావడం అంటే మాటల, జనం ఆయన వెనకాల ఉన్నారు అంటారు కదా. ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎన్ని ఓట్లు రావడం అనేది కాదు. మీకు కేంద్ర ప్రభుత్వం, ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకుందాం, 31% ఓట్లతో ఎన్ని సీట్లు వచ్చాయండి? విపరీతంగా సీట్లు వచ్చాయి. అది కాదు కదా. ఇంకొక విషయం కూడా మనం అక్కడ చూసుకుంటే, ఈ రకమైనటువంటి డిస్ట్రిబ్యూషన్, ఈ రకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ మనం పెట్టుకున్నందువల్ల ఏమైంది? రాను కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ అయిపోయింది. మనం కాశ్మీర్ నుంచి వద్దామండి. కాశ్మీర్లో అబ్దుల్లా ఫ్యామిలీ, ముఫ్తీ మొహమ్మద్ సయద్ ఫ్యామిలీ. పంజాబ్లో శిరోమణి అకాలీ దళ్ ఆల్మోస్ట్ ఫ్యామిలీ పార్టీలాగే తయారైపోయింది. బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ అండ్ ఫ్యామిలీ, నితీష్ కుమార్ యాజ్ అన్ ఇండివిజువల్ పార్టీ అంటారు, కానీ ఇట్స్ అన్ ఇండివిజువల్ పార్టీ. Then you have Bengal, again an individual party. These are the pocket organizations. Now, even AAP has become a pocket organization. Then come to Orissa, again a family pocket organization. Then come to Telangana, you know what it is. Come to Andhra Pradesh, you know what they are. 2 పార్టీలు 3 పార్టీలు కూడా పాకెట్ ఆర్గనైజేషన్స్. తమిళనాడు వెరీ క్లియర్. కర్ణాటక దేవగౌడ అండ్ ఫ్యామిలీ. మొన్నటి వరకు కేరళలో కరుణాకర్ అండ్ ఫ్యామిలీ ఎట్సెట్రా ఉండేది. కానీ కేరళలో ఇంకొకటి ఏమైందంటే, ఒక
సిపిఎం ఉంది, అది కూడా చాలా కోయలేషన్ చిన్న చిన్న పార్టీస్ ఉన్నారు. అక్కడ కులానికో పార్టీ, మతానికో పార్టీ. బయట వాళ్ళకి చాలా తెలియదు కానీ కేరళ కాంగ్రెస్ అంటారు, కేరళ మనీ గ్రూప్ అంటారు, మరొకటి అంటారు, ఐయుఎంఎల్ అంటారు, మరొకటి అంటారు, రకరకాల అక్కడ. మహారాష్ట్ర బాల్ ఠాకరే అండ్ ఫ్యామిలీ, శరద్ పవార్ అండ్ ఫ్యామిలీ. సో ఎట్లా డిస్ట్రిబ్యూట్ అయింది ఇది? either a family organization or an individual's pocket organization. Of late, even BJP is no exception. మీరు అనేక మంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కొడుకులు, వాళ్ళ తండ్రులు ఎట్సెట్రా, అది కొంత అందులోకి పాకింది. అది ఒకళ్ళు ఇద్దరు మొత్తం నియంత్రిస్తున్నారనేటువంటి మాటలు నెమ్మదిగా వినపడుతున్నాయి. సో మొత్తం ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండా ఇవన్నీ ఎట్లా వచ్చేసాయంటే ఈ రకమైనటువంటి పరిణామాల వల్ల పౌర సమాజం, మేధావి వర్గం, ఆలోచించేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా దీని గురించి పట్టించుకోకపోవడం, ఆరా తీసుకోకపోవడం, అది చూసుకోకపోవడం, వీటి వల్ల ఏమైందంటే ఇట్లాగా రాజకీయ పార్టీలు అనంటే దే బికమ్ పాకెట్ ఆర్గనైజేషన్స్, ఫ్యామిలీ ఆర్గనైజేషన్స్. బట్ యూ డోంట్ టాక్ అబౌట్ దట్. there's no place in such kind of a discourse. ఏం చెప్తాము? జనం అండి చాలా తెలివైన వాళ్ళు అండి, ఇచ్చారు, మ్యాండేట్ ఇచ్చారు, మీరు కాదన్నారు, వాళ్ళు అన్నారు. It's a phony choice, isn't it? But all the existing political formations, they have a vested interest in not questioning this, not allowing the question. వీటన్నిటికీ పర్యవసానం ఏమిటి? మీకు లక్షలు మైగ్రెంట్ లేబర్ కాలినడకన ఆకలితోటి నడుచుకుంటూ 100 మైళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే వాట్ ఈస్ ది పొలిటికల్ సిస్టమ్స్ రెస్పాన్స్? వాట్ ఈస్ ది గవర్నమెంట్స్ రెస్పాన్స్? వాట్ ఈస్ ద మీడియాస్ రెస్పాన్స్? వాట్ ఈస్ ద రెస్పాన్స్ ఆఫ్ సివిల్ సొసైటీ? డిస్కనెక్టెడ్గా మీరు 10 మంది భోజనం పెట్టాము, నేను అక్కడ నిలబడ్డాను, నేను వచ్చిన వాళ్ళందరికీ మంచిగా పెట్టాను, ఇది పక్కన పెట్టాను. బట్ యాజ్ ఎ సొసైటీ, as a political formation, as a university, as a department, where is the response? We have become numb. మనల్ని కదిలించలేకపోయింది కదా. సిగ్గుపడ్డా లేదు, సిగ్గుపడలేదు, మనం ఏమీ చేయలేదు, మనం శిక్షింపబడతామా? శిక్షింపబడం. We are not going to be punished. We are very sure that we are not going to be punished. What can you do? Can you do anything? Can those people do anything? Can people who thought about them, can they do anything? Can they dislodge you? They can't dislodge you. This is where we have come to. Who is responsible? We are responsible. Because ఇదివరకండి మీరు చూసి ఉంటారు, మీరు నాకన్నా 10-15 ఏళ్ళు చిన్నవాళ్ళు ఉంటారు. బట్ యూ మస్ట్ హ్యావ్ ఆల్సో సీన్ people used to come onto the roads, rightly or wrongly, and say, look, this is not acceptable, I'm not going to accept this అనేవాళ్ళు కదా. ఇవాళ all that is getting sublimated probably. నేను మొన్న ఎవరితో మాట్లాడుతూ ఏమిటిది ఇట్లా ఉంది అని అంటే, ఏకేసారు మొన్న అన్నట్టు. ఎక్కడ ఏకేసారు? ఫేస్బుక్లో ఏకేసారు అన్నట్టు. సో హీ హెస్ వెంటెడ్ ఇట్ అవుట్, అయిపోయింది. బట్ దెన్ డస్ ఇట్ రియలీ లీడ్ టు ఎనీథింగ్? I'm sure it's a platform where you can express yourself,
I know there are so many other platforms where you're probably, to large extent uncensored and all that. I give, it's due that, but then it is so limiting. And the trick is this, that you don't realize that it is limiting and feel I've done my duty. మీరు పెట్టిన దానికి నేను లేకేశాను, నేను మిమ్మల్ని లేకేస్తే ఆయన నన్ను లైక్ చేశాడు, ఈయన షేర్ చేశాడు, ఆయన రీట్వీట్ చేశాడు, ఈయన అది చేశాడు, అయిపోయింది. 2 రోజులు 3 రోజులు అయిపోయింది. మహా అయితే ఇది ట్రెండ్ అవుతుంది, అది ట్రెండ్ అవుతుంది అనుకుంటుంది. ఇప్పుడు ట్రెండ్ చేయడం కూడా నేర్చుకున్నామా? There's a very concerted, industry where you can just call up somebody and say, look, I want this to trend. It will be trending for 2 days, 3 days, it will trend. All this has replaced a genuine, authentic, public discourse about our collective life, about our political life. And to that extent, నేను ఇనీషియల్గా రైజ్ చేసినటువంటి క్వశ్చన్, మానవాళి మొట్టమొదటి నుంచి అన్వేషిస్తున్నటువంటి ప్రశ్నకి సమాధానం, వాట్ ఈస్ గుడ్ లైఫ్, హౌ డు వి ఆర్గనైజ్, వాట్ ఈస్ ఎ ఇండివిజువల్ గుడ్ లైఫ్, వాట్ ఈస్ ఎ కలెక్టివ్ గుడ్ లైఫ్. అండ్ కలెక్టివ్ గుడ్ లైఫ్ ఇన్ఎవిటబుల్లీ, ఇన్ఎస్కేపబుల్లీ ఇన్వాల్వ్స్. సో అంటే మీరు చెప్పిన దానికి సప్లిమెంటరీగానే, అంటే మీరు మాడుతున్నప్పుడు కూడా నాకు ఇది మెదిలింది అనమాట. ఏంటంటే ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత కొంచెం ఈ సోకాల్డ్ ఇంటలెక్చువల్ క్లాస్ కానీ ఆర్ వెల్ మీనింగ్ పీపుల్ కానీ కొంచెం వాళ్ళు మిగతా విషయాల పర్స్యూట్లో ఉండిపోయి, అంటే రాజకీయాల్ని, అదే స్వతంత్రం వచ్చేసింది కాబట్టి రాజకీయ నాయకులకు వదిలేద్దాం, మనం వ్యవసాయాలు, మన వ్యాపారాలు, మన చదువు చూస్తున్నామని, మరి ఎందుకు వదిలేసారో తెలియదు కానీ అలా వదిలేయబట్టి అది వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోవటం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇట్స్ నెవర్ టూ లేట్. వాట్ ఈస్ ద బెస్ట్ టైం టు ప్లాంట్ ఎ ట్రీ అంటే 20 years ago, బట్ సెకండ్ బెస్ట్ టైం ఈస్ టుడే. సో ఇప్పటి నుంచైనా సరే ఈ సదుద్దేశం ఉన్నవాళ్ళు, సమాజం మంచి కోరుకునే వాళ్ళు ఇప్పటి నుంచైనా ఒక పార్టీ యాక్టివిస్ట్ గా కాకుండా మీరు చెప్పినట్టు ఒక పొలిటికల్ యాక్టివిస్ట్ గా పార్టిసిపేట్ చేస్తే ఎంతో కొంత ఆ స్ట్రెంగ్త్ వీళ్ళది, వీళ్ళ భావాలకు ఉన్న స్ట్రెంగ్త్ కానీ, వీళ్ళ భావాలు ఎంతమందికి నచ్చుతుంది ఆర్గానిక్ గా, ఓన్లీ సోషల్ మీడియా ట్రెండింగ్ వల్ల కాకుండా అనేది, అది చూస్తే కనుక కొంచెం పొలిటికల్ పార్టీస్ కూడాను దే విల్ మెండ్ దేర్ వేస్ అనేది అనిపించింది. అంటే మీరు మాడుతున్నప్పుడు ప్లస్ నేను ఎంతమంది చదివింది నేను మేడం చేసి ఆలోచిస్తే కనుక దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అవునండి, మనం అంతకు మించి మనం ఏం చేస్తాం? చేయాల్సింది అదే. దట్ ఈస్ ద మినిమం రిక్వైర్మెంట్. దట్స్ ద మినిమం రిక్వైర్మెంట్. ఇప్పుడు ఇంటరోగేట్ చేయాలి కదా, దెర్ హ్యాస్ టు బి ఇంటరోగేషన్ అండ్ దెర్ హ్యాస్ టు బి a clash of ideas, and there has to be a platform to facilitate that, and such platforms have to be strengthened. Such platforms, actually speaking, ఒక రకంగా ఆ రకమైనటువంటి కార్యక్రమం, ఆ రకమైనటువంటి చర్య ఇవాళ ఇంకా సులభతరం. ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటున్నాం, ఈ టెక్నాలజీ లేకపోతే ఇలా మాట్లాడుకోలేం కదా. దీన్ని మీరు కొన్ని 100 మందికి 1000 మందికి పంచుతారు, అది సాధ్యమయ్యేది కాదు కదా ఇదివరకు. ఇలాంటి ఎక్కడ సాధ్యమయ్యేది? ఒక టెలివిజన్లో సాధ్యమయ్యేది. టెలివిజన్ అనేప్పటికీ అందులో చాలా మంది చాలా వెస్టెడ్ ఇంట్రెస్ట్, దానికి పెట్టుబడి, దానికి లాభాలు, దానికి ఆర్జన, దానికి జీతాలు, బత్యాలు, మరొకటి అవన్నీ కావాలంటే ఎవరో ఒకరి ప్రాపకం, ఎవరో ఒకరి అండ, ఎవరో ఒకరికి మద్దతు కావాలి. దానికి బడి అది ఊరికే రాదు. దానికి మీరు ఎవరో ఒకరిని మీరు
కుమ్ముకాయాలు ఇట్లాంటివన్నీ అవి లేకుండా ఇవాళ మాట్లాడుకోగలుగుతున్నాం. సో ఇందులో ఉన్నటువంటి ఒక పాజిటివ్ సైడ్, ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీ, ఇవాళ ఉన్నటువంటి మాధ్యమాలు, ఇవాళ ఉన్నటువంటి వేదికలు, ఇన్ అదర్ వర్డ్స్ ప్లాట్ఫామ్స్, వీటిని ఉపయోగించాలి. అయితే ఏమవుతుందంటే అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు ఈ వేదికలని పోస్ట్ ట్రూత్ సొసైటీలో పట్టుకుపోయారు. మ్యానిపులేట్ చేయడానికి మోర్ ఎఫెక్టివ్గా, చాలా ప్రభావవంతంగా ఉపయోగించుకోగలుగుతున్నారు. బికాజ్ ఇట్స్ ఎన్ ఆర్గనైజ్డ్ ఎఫర్ట్. కాబట్టి మనం డిసార్గనైజ్డ్ కాబట్టి మీరు ఏదో మాట్లాడితే ఆర్గనైజ్డ్ కాదు. కాబట్టి ఆర్గనైజ్డ్గా దాన్ని కూడా కబ్జా చేసి, దాన్ని కూడా హైజాక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీ హ్యావ్ టు విజిలేట్ దేర్. Because a lot of fake news can be circulated, a lot of manipulative things can be circulated. We choose how all these platforms have become already increasingly echo chambers. People are, platforms have become attention hawkers. వాసిరెడ్డి గారు అటెన్షన్ నేను ఇస్తాను, నాకేమి ఇస్తావు అన్నట్టుగానే ఉన్నాయి కదా ఇవన్నీ. ఆ విషయంలో విజిలెంట్గా ఉండి, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండి, పబ్లిక్ డిస్కోర్స్ని ఎన్రిచ్ చేసేటటువంటి కార్యక్రమం పెట్టుకుంటే బాగుంటుంది. అది కొంతవరకు ఈ రకమైనటువంటి సంకటానికి, ఈ రకమైనటువంటి పరిస్థితికి విరుగుడు, సమాధానం, పరిష్కారం. సో బాగుందండి. యాక్చువల్గా దాన్ని ఏమంటారు, ఇది ఒక బాహుబలి సినిమా లాగా ఒక 5-6 గంటలు రికార్డ్ చేసి ఒక 2-3 పార్ట్లు కూడా రిలీజ్ చేయొచ్చు. అంత విషయం ఉంది అన్ఫార్చునేట్లీ అక్కడ మాట్లాడాల్సింది. కానీ అది అంతా ఇప్పుడు ఒకే మీటింగ్లో కుదరదు. కాబట్టి మళ్ళీ మీరు నాకు ఇప్పుడు అవకాశం ఇచ్చినప్పుడు మళ్ళీ దాన్ని ఉపయోగించుకుంటాను, సద్వినియోగం చేసుకుంటాను. సో మనం ముగించే ముందు ఇవాళ ఇంకొక చిన్న ప్రశ్న. సో మీరేమన్నా ఇలాంటి పొలిటికల్ యాక్టివిజం సంబంధించి ఏమన్నా ఇనిషియేటివ్స్ లో మీరేమన్నా పాల్గొంటున్నారా ప్రస్తుతం? నేను మొట్టమొదటి రాజకీయ కార్యకర్తనేనండి. అది కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఉన్నదానికన్నా ఇంకొంచెం చురుగ్గా ఉంటాను. నాకు 90 ఏళ్ళు వచ్చే వరకు నేను చురుగ్గా ఉంటానండి, పనిచేస్తాను. ఐఎమ్ 60 now, ఇంకా 30 సంవత్సరాలు. ఆ తర్వాత ఇంకొక 10 సంవత్సరాలు విశ్రాంతి తీసుకుని 100వ సంవత్సరం నిండిన తర్వాత నిష్క్రమిస్తాను. ఇది నా ఎజెండా. అవాంతరాలు రాకపోతే ఇది ఎజెండా. అంచేత 100 year లైఫ్ బుక్ చదివారా మీరు కూడా? 100 year లైఫ్ చదవలేదండి. ఓకే. సో అదే ఎజెండా. ఇందులో సింహభాగం దేశం గురించి ఆలోచించడం, దేశం గురించి చర్చించడం, ఎటువంటి మార్పులు తీసుకొస్తే బాగుంటుంది అని ఆలోచించడం, వాటిని పంచుకోవడం, జరుగుతున్నటువంటి పరిణామాలు శ్రేయస్కరమా కాదా అనేటువంటి దాని మీద చర్చ చేయడం, ఏదన్నా ఒక ప్రతిపాదన ఎవరి దగ్గర నుంచి వస్తే దాన్ని పూర్వపక్షం చేయడం, ఇంతవరకు అయితే ఖచ్చితంగా నేను చురుగ్గా, సక్రియంగా పాల్గొంటాను. అది రాజకీయ కార్యకలాపం అనేది నా నిర్వచనం. సరేనండి, థ్యాంక్స్. మరొకసారి మీకు కృతజ్ఞతలు. అలాగే మీకు కనీసం ఇంకొక 30 ఏళ్ల పాటు మంచి ఆరోగ్యంతో, మంచి శక్తి కూడా ప్రసాదించాలి భగవంతుడని కోరుకుంటున్నాను. ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.